ర్యాపిడో కస్టమర్లో ఒక అన్న కలిసిండు. సో ఒక మూవీ 2 మూవీస్ టికెట్స్ అంట అట్లనే ఉన్నాయి. మొక్కజొన్న తిందామని తీసుకున్నా. ఆర్డర్ చూడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నే వ్లాగ్. సో గైస్, ఫైనల్లీ ఈరోజు మళ్ళీ ఒక 2 days ఏమో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తున్నా. గ్యాప్ల మీద గ్యాప్లు వస్తూనే ఉంటున్నాయి. ఎంత కన్సిస్టెంట్ ఉందాం అనుకున్నా ఏదో ఒకటి దొరుకుతుంది గైస్. మార్నింగ్ వచ్చిన గైస్ ఆటో నుండే. సో పనుకున్నా, మళ్ళీ లేచిన, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వెళ్దాం, షురు అవుదాం. సో వ్లాగ్ షూట్ చేస్తున్నా. అండ్ నేను అదే 2 days క్రితం వీడియో అది అప్లోడ్ చేసిన గైస్. ఇప్పుడే టైం ఎంత అవుతుంది? 5:26 అవుతుంది గైస్. సో 6 వరకు ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అవుదాం ఆటో జర్నీకు. అండ్ మస్తు గ్యాప్ కూడా వచ్చింది. చెల్లేగా ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయి వెళ్దాం ఆటోకి. అండ్ ఇంకేముంది గైస్, ఒక్కవేళ ఇంటికి వెళ్ళేది ఉంటే వెళ్ళాలి గైస్ రేపు, ఈరోజు కాదు. ఈరోజు అయితే ఆటో ఫిక్స్. సో వెళ్దాం ఇక. చలో గైస్, సో ఫైనల్లీ ఫ్రెష్ అప్ ఖతం. సో వెళ్దాం ఇక. అండ్ అది స్వెటర్ తీసుకొస్తా గైస్ ఈరోజు. నిన్న తీసుకురాలే. సాంగ్ బంద్ చేద్దాం. 5:44. సో వెళ్దాం గైస్ ఇక. ఆల్మోస్ట్ అంత అయిపోయినట్టే. కీసి చలో గైస్, మొత్తానికి అయితే స్టార్ట్ అయినా. అండ్ చూసుకోండి, బట్ గ్యాస్ లేదు గైస్. నేను గ్యాస్ ఉంది అనుకున్నా. జస్ట్ 2 పాయింట్సే ఉంది, 2 పాయింట్లే ఉన్నాయి. సో తిందాం అనుకున్నా కానీ ఫస్ట్ గ్యాస్ దగ్గరికి వెళ్దాం ఇక. గ్యాస్ కొట్టించుకొని చూద్దాం. సో గైస్, మొత్తానికి అయితే గ్యాస్ వేయించుకున్నా. టెన్షన్ క్లియర్. అరే అది ఇప్పుడు నా పెట్రోల్ మీద ఉంది. సో గ్యాస్ పాయింట్లో ఆపిస్తుంది. ఇక తిందామో స్టార్ట్ చేద్దామో తెలుస్తలేదు. స్టార్టే చేద్దాం కదా, టైం అయింది. అది మనకు చెప్పే అవసరం లేదు, మనం ముందే ఉంటాం. అండ్ ఊబర్ గైస్, నా బాధ చూడండి గైస్. మొక్కజొన్న తిందామని తీసుకున్నా. ఆర్డర్ చూడు. ఫస్ట్ అయితే ఆర్డర్కి వెళ్దాం. సో గైస్, సో ఇంటికైతే వచ్చేసిన. అండ్ పార్సల్ తెచ్చుకున్నా గైస్ తినడానికి. సో ఏం తినలే. సో బ్రష్ చేసుకున్నా. ఇగో బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నా గైస్. బావర్చిలో 160 పైసలు కాదు, బావర్చిలో తెచ్చుకున్నా. బావ అక్కడనే పని చేస్తాడు. సో అక్కడే తెచ్చుకున్నా. అండ్ సో తినేసి కొద్దిసేపు రిలాక్స్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం గైస్. చలో మళ్ళీ ఆటోకి షురు అవుదాం. అండ్ లేట్ ఎట్లాగో అవుతుంది మనకు తెలుసు. అది బరాబర్ 7 గైస్. సో బరాబర్ 8 అవుతుంది. ఇగో ఎక్కడే బిర్యానీ, ఎక్కడే ఎట్లా తిన్నాం. వెళ్దాం ఇక. గ్యాస్ కొట్టించుకోవాలి. ఇంకా మస్తు పని ఉంది. 7:30 వరకు లేట్ అయింది. అండ్ రేపు వెళ్ళాలి గైస్ ఇంటికి. సో ఈరోజు బ్లాగ్ నైట్ మొత్తం కొట్టాలి ఆటో, దెన్ రేపు వెళ్ళాలి. సో వెళ్దాం ఇక. చలో గైస్, గ్యాస్ అయితే కొట్టించుకున్నా. ఇగో చలో గ్యాస్ పని అయితే అయిపోయింది. ఒక ఆర్డర్ లిఫ్ట్ చేసిన గైస్. కాల్ చేస్తున్నా ఇక్కడ డ్రాప్. గైస్ క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్. ర్యాపిడో కస్టమర్లో ఒక అన్న కలిసిండు. సో ఒక మూవీ 2 మూవీస్ టికెట్స్ అంట అట్లనే ఉన్నాయంట. సో నన్ను రమ్మని చెప్పిండు. సో నేను మనీ ఇచ్చిన, బట్ వద్దామని బాగుంటుందని వచ్చేసిన గైస్. ఇక్కడ డిఎస్ఎల్ కాంప్లెక్స్ ఏదో మాల్ ఉంది ఉప్పల్లో, ఆడ. ఇంకా అన్న వాళ్ళు బయటనే ఉన్నారు, వస్తున్నారు. సో వెళ్ళాలి. సో ఇదిగో గాయస్ అన్న. ఇంకా ఇంకో అన్న వస్తుండే ఈ అన్న కూడా. సో వెళ్ళాం ఇక. 번호도 기억도 그대로야. 야바스
ఇన్స్పెక్టర్ అయితే మనతో తమాసాలు ఆడుతున్నాడా? హే గైస్, మొత్తానికైతే మూవీ కంప్లీటెడ్ అండ్ వచ్చేసిన నేను అన్నని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన మళ్ళీ ఇక్కడికే. సో ఎక్సలెంట్ గైస్, గుడ్ ఎక్స్పీరియన్స్. లైక్ ఏంటంటే అనుకోలేదు అసలు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని. మూవీకి పోయినాం, వచ్చినాం, తిన్నాం. అక్కడ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు, లైక్ అన్న వాళ్ళ. సో మొత్తానికైతే ఓవరాల్గా మంచిగా అయింది. అండ్ నేను ఇప్పుడు రూమ్ దగ్గరనే ఉన్నా గైస్. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు ఆటో మీద పోవడానికి. టైం చూస్తే 1. సో వెళ్తే ఇంటికి వెళ్తా. ఆర్డర్లు కూడా వస్తలేవు, బట్ మంచిగా ఉంది గైస్. లైక్ బాగా అనిపించింది నాకైతే. మూవీ అయితే ఎక్సలెంట్ గైస్, నిజంగా చెప్తున్నా. మూవీ పేరేంది, కొరియన్ కనకరాజు. లైక్ మస్తు ఉంది గైస్. కామెడీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నవ్వి చచ్చినాం, మస్తు అనిపించింది. హాయ్ కూల్. ఈరోజు అయితే ఇట్లా అవుతుంది గైస్.